ఈ 2 రోజులలో ఎవరైతే కొత్త పట్ట పాస్ పుస్తకాలు ఉన్నాయో రైతు బంధుకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సేవకి వెళ్ళి ఇమీడియట్లీ అప్లై చేసుకునే కార్యక్రమం చేయండి. ఒకవేళ మీ సేవలు కాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ పోండి, ఆర్డీఓ ఆఫీస్ పోండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడండి, ఫీల్డ్ అధికారులతో మాట్లాడండి, వాళ్ళతో అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి డిస్కస్ చేయండి. సో రైతు భరోసా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కొత్త వాళ్ళకు కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో కొన్ని కొత్త రూల్స్ వచ్చినాయి. ఏం తెలుసా కొత్త రూల్స్? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త రూల్స్ ఏంటంటే కేవలం నేను ఎప్పటి నుండి ఇప్పుడు కూడా చెప్తున్నా, పంట పండించేటటువంటి వాటికి మాత్రమే రైతు భరోసా, పంట వేసేటటువంటి వాటికి మాత్రమే రైతు భరోసా. బీడున్న భూమి, పడవబడ్డటువంటి భూమి, పనికిరాని భూమికి రైతు భరోసా ఇస్తలేదు. గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నటువంటి భూమికి కూడా రైతు భరోసా ఇస్తలేదు. ఇది చాలా క్లిస్టల్ క్లియర్, దీనిలో వేరే ఆప్షన్ లేదు. అప్పట్లో కేసీఆర్ ఇచ్చినట్టు ఫంక్షన్ హాల్కి, పెట్రోల్ పంపుకి, లేకపోతే గుట్టలకు పుట్టలకు రాళ్లకు, ఈ గుడిసెలకు ఇవన్నిటికి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. కేవలం పంట పండేటటువంటి భూమి, సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తూ ఉన్నారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. కానీ ఈ నెల 23వ తారీఖు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెడీ అయిపోయినారు, పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినారు. రైతు భరోసా అకౌంట్లో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. సో రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. 3,590 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ పెట్టుకున్నారు పైసలు. 23వ తారీఖు టకా టకా అకౌంట్లో రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్.